రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. రామ్ కుమార్ గారు ఏం చెప్తారు? ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తుతో వెళుతూ ఉన్నారు, బట్ మీ విషయం ఇంకా చెప్పలేదు. ఏం జరగబోతోంది అనుకోవచ్చు? అండ్ ఒంటరిగానే ఏపీలో బరిలోకి దిగుతున్నారా? ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినారియో అంతా కూడా గమనిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? సార్ మీ ఆడియో రావట్లేదు, మ్యూట్ తీయండి. చెప్పండి. పొత్తు విషయంలో ముందు నుంచి కూడా మాకైతే ఒక క్లారిటీ ఉంది. మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, జనసేన మా ఎన్డీఏలో కూడా ఉన్నదని వారు కూడా చెప్తూనే ఉన్నారు. అవును, ప్రస్తుతానికి వారు టీడీపీ కలుస్తారు. ఆ క్లారిటీ అనేది ఇవ్వాల్సింది జనసేన వైపు నుంచి ఇవ్వాలండి. మేమైతే వాళ్ళతో ఉన్నామని మేము నమ్ముతున్నాం. అలాగే మా పెద్దలతో కూడా టచ్ లో ఉన్నారు. తెలంగాణలో కూడా మేము జనసేనతో ఉన్నామనే విషయం మేము చెప్తూనే ఉన్నాం. చివరికి కూడా మేము చెప్పినట్టుగానే జరిగింది. జనసేన మేము కలిసి వెళ్ళాం. ఇలా ఉన్నాగా ఒకళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ ఒకళ్ళు అయింది. చివరి దాకా పోరాటం, కొన్ని గెలిచాం, కొన్ని ఓడిపోయాది వేరే విషయం. ఇప్పుడు కూడా మా తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఉంటే జనసేనతో మేము ఉన్నామని పైన చెప్తున్నారు. బట్ టీడీపీతో ఉంది జనసేన. సరే, అదే ఆ ఒక్క మధ్యలో లింక్ అనే దానికి క్లారిటీ మేము కాదండి. విజువల్ ఏంటంటే ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. పొత్తులో ఉన్నాం కదా అని మొత్తం కారు చేసి అంతా కూడా గాలికి మేము పొత్తులో ఉన్నా సరే మా పని మేము కంటిన్యూస్ గా చేస్తా ఉంటాం. ఎప్పుడు అవసరం వస్తే ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు సీట్లు సర్దుబాటు గురించి ఆ టైం మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటది భారతీయ జనతా పార్టీ. పొత్తులు ఎవరితో ఉన్నా ఎలక్షన్ సర్దుబాటు కోసమే, కానీ అది ఆ టైంకి ఆలోచిస్తుంది ఎలక్షన్ టైం. అయితే ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. అయ్యో, మీరు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా మీరు క్లారిటీకి రాలేదన్న మాట మాత్రం కరెక్ట్ కాదు. మీరు మాతో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. లేరని పవన్ కళ్యాణ్ చెప్పారా? ఓకే, చెప్పలేదు. ఓకే సార్. అండ్ ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు మాట్లాడనివ్వండి సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ జంపింగ్ జపాన్స్ గురించి కూడా ఒక విషయం మాట్లాడాలండి. మనం మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, రఫీ గారు కూడా చెప్తున్నారు, 4.5 ఏళ్ల నుంచి మేము పోరాడే ఇవన్నీ కూడా జనసేన కలుస్తున్నారు. వారు జనసేనతో 4.5 ఏళ్ల నుంచి కలిసి పోరాడలేదు. గత 3 ఏళ్ళగా 3.5 ఏళ్ళగా నేను చెప్పలా కలిసి మేము కూడా పోయారని చెప్పాం సార్. కలిసి చెప్పండి. నా మాట ఏంటంటే గత 3.5 ఏళ్ల నుంచి కూడా కలిసి జనసేనతో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ ఇస్తున్నా పోరాడడం, మేము కలిసి పోరాడే వాళ్ళతో పురంధేశ్వరం గారు వచ్చాక ఆ బలం మరింత బలపడింది. పంచాయతీ నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే వారందరూ కూడా మాతో పోరాడారు. అందుకే నిన్న కాక మొన్న సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిలే కొట్టి ఆ పోరాటం వల్ల నిన్న వదిలేరండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇవ్వాల్సిన 2,000 కోట్లు కూడా మీరు సరిగ్గా ఖర్చు పెడితేనే ఇది మేము ఇస్తామని వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొక విషయం కూడా ఏంటంటే వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఇప్పుడు జనాలు వస్తున్నారన్నమాట వాస్తవే రఫీ గారు చెప్పినట్టు. కానీ మిడ్ లెవెల్ లీడర్షిప్ చాలా వీక్ గా ఉంది టీడీపీలో. అది ఉత్సాహంలో వాళ్ళే డైరీ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు వైసీపీలో ఉన్నారండి, వాళ్ళు షేక్ అవుతున్నారు. అక్కడ ఉన్న స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేని ఎంపీని కింద పైకి షఫిల్ చేస్తున్నారు. ఆ షఫిల్ చేసే క్రమంలో అక్కడ ఎవరున్నారో ఎవరు ఊడిపోతారని వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకోవాలా? లేదంటే లీడర్షిప్ జనసేనలో ఉన్నారండి. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎవరైతే పోటీ చేశారో యంగ్ లీడర్షిప్ వాళ్ళ కోసం వాళ్ళతో పాటు ఈ రోజుకి పోరాడతారు. బీజేపీలో ఉన్నాం. ఇక్కడ నేను యువమోర్చ నుంచి 14 ఏళ్ల నుంచి యువమోర్చలో పనిచేశాను. 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాను. ఈ వేళకి కూడా మేము లీడర్షిప్ లో అలా ప్రమోషన్ తీసుకుంటూ అలాగే ఉన్నాం. పార్టీలో కొత్త లీడర్స్ ఎవరంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకుంటాం. వాళ్ళు మేము కలిసి పోరాడతాం. కానీ మా దగ్గర గ్యారంటీ ఎవరు? ఇప్పుడు టీడీపీలో చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లీడర్షిప్ వీక్గా ఉందనేది ఎందుకు అనలైజ్ చేసుకోమంటారంటే కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు ఎదురు చూస్తారు. మాలో అయితే చూడలేదు. మాట్లాడుకోండి. అసలు మీకు నాయకత్వమే లేదు అనేక చోట్ల. రఫీ గారు చెప్తారండి, 1% ఓటింగ్, మీకు 1% ఓటింగే లేదు మీకు రాష్ట్రంలో. మాకు ఎలా చూడండి,
మా పార్టీ గురించి ఎందుకు? ఆయన అడిగింది మీ పొత్తుల గురించి మాట్లాడాడు. సార్, ఒక్క నిమిషం. రవి గారు. లీడర్ చెప్పలేదు, అది లేదు ఇది లేదు మాట్లాడతారేంటి? 1% ఓటింగ్ లేని వాళ్ళ గురించి కూడా మీరు జవాబు చెప్పాలా? ఓకే రఫీ గారు, ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి. ఆయన మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడినంత మాట్లాడలేదు. మీరు అనేది ఏంటంటే ఉన్నదో లేదో వారు చెప్పమని అంటారు కానీ మీరు మీ పార్టీ గురించి పెంచుకోండి. 1% ఓట్లు పెంచుకోండి మీరు. ఓకే పార్టీలో సార్ రఫీ గారు ఒక్క నిమిషం, రామ్ గారు ఒక్క నిమిషం. కాదు సార్, మీకెన్ని శాతం ఓట్లు ఉన్నాయి సార్? మాట్లాడండి సార్ ఒక్క నిమిషం. మాకు 40% మేము ఓడిపోయినప్పుడే 40% ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు, బతకండి. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం. సార్, ఇలా ఎవరికి వాళ్ళు మాట్లాడకపోతే డిస్కషన్ కొలిక్కి రాదు. ఎక్కడ దాక్కున్నారండి? సార్ ఒక్క నిమిషం. ఆ 2 ఏళ్ల పాటు మీరే జనసేన రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పోరాడే ప్రతిపక్షంగా మీరు జనసేన ఏ కమిటీ? సార్ రఫీ గారు, మీరు జనసేన కలిసి మీరు జనసేన కలిసి ఎక్కడ పోరాడారు? నాకు తెలిసి మీరు ఇద్దరు జాయింట్ గా చేయలేదు. రఫీ గారు, మీరు గదిలో కూర్చుంటే మీకు కనపడవు, గది నుంచి బయటకు వస్తే కనపడతాయి ఆ విషయాలు. సార్ రఫీ గారు, మీరు ఒక్క నిమిషం. ఏం మాట్లాడతారు? రఫీ గారు, మీరు అలా మాట్లాడుకుంటే డిస్కషన్ కంక్లూడ్ అవ్వదు. మీరు రఫీ గారు, మీరు ఒక్క నిమిషం అలా గట్టిగా అలా మాట్లాడుతూ వెళ్ళకండి. గారు అంటారండి, ఆయనకి మీరు పొత్తుల గురించి అడిగారు, ఆయన చెప్పుకోమనండి. మా పార్టీలో లీడర్షిప్ లేదు, ఆయనకి 1% ఓటింగ్ లేదు, ఆయన మాకు నీతులు చెప్తాడు. సార్ ఒక్క నిమిషం సార్, ఆయన మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, మాట్లాడనివ్వండి ఆయన్ని. ఏమంటే నేను తెలుగుదేశం అధికార ప్రతినిధి, మా పార్టీ మీద లేనిపోయిన విషయాలు మాట్లాడితే ఊరుకుని లేదు లేదు లేదు, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు మాట్లాడే అధికారులు కాదని ఎవరన్నా సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.